ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. గీతం అడ్మిషన్ టెస్ట్, గీతం బిజినెస్ అడ్మిషన్ టెస్టులకు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్షలు ఈ నెల 28న నిర్వహించనున్నట్లు గీతం ప్రొవైస్ ఛాన్సలర్ గౌతమ్ రావు తెలిపారు. స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆర్కిటెక్చర్, కంప్యూటర్ సైన్స్, కోర్ ఇంజనీరింగ్, లా, హ్యుమానిటీస్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష స్కోర్ల ఆధారంగా 15% నుంచి 100% వరకు స్కాలర్షిప్లు అందించనున్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థుల కోసం సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్లు ప్రవేశపెట్టి ట్యూషన్ ఫీజు, వసతి, భోజనం, స్టైపెండ్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎమోషనల్ బ్యాలెన్స్ ఇష్యూస్ అంటే అప్పుడప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్, ఇంట్లో ప్రెషర్ పెడతారు ఎక్కువ స్టడీస్ గురించి. చాలా మంది చదివే స్కూల్స్లో రోజు 14 hours 15 hours చదివి పట్టుకొస్తారు. పెట్టామండి, మా ఫ్యాకల్టీని అందరినీ ఒక 50-60 మందిని పంపించుంటామండి. ఏదో కన్సెషన్ కాకుండా మన దగ్గరికి వాళ్ళు రాకుండా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. టు షైన్ ఇన్ లైఫ్, we will take the rest of you a successful professional అనే అష్యూరెన్స్ ఇస్తూ మనం వారి దగ్గరికి వెళ్ళాం. అది ఇందులో అందరికీ చాలా సంతృప్తి ఇచ్చిందండి. నేను వెళ్ళి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడాను, ఎలా ఉంది సార్ మీరు అని. వాళ్ళందరూ కూడా దే వర్ ఆల్ ఎక్సైటెడ్. ఎందుకంటే అంతకుముందు ఇలాంటి ప్రోగ్రామ్ మనం ఎప్పుడు మన దగ్గరికి అందరూ రావడమే స్కాలర్షిప్ కావాలని, కానీ మనము ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి రండి మీరు స్కాలర్షిప్ తీసుకోండి, జాయిన్ అవ్వండి, గీతం ఈజ్ ఎ గ్రేట్ ప్లేస్ ఫర్ యూ, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రోగ్రెస్, ఈ టైప్ మనము అంతకుముందు ఎప్పుడు చేయలేదు. అందువల్ల ఇట్స్ వెరీ యూనిక్, వెరీ సాటిస్ఫైయింగ్ అందరికీ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మనం చాలా చోట్ల చూస్తాము మన ఫ్యాకల్టీ అని చూపిస్తారు, వాళ్ళు ఫ్యాకల్టీ మిగతా చోట్ల కూడా ఉంటారు. ఇక్కడ అలా కాదు, గీతం ఫ్యాకల్టీ అంటే గీతంలోనే ఉంటారు, మొత్తం అంతా పనిచేస్తూ ఉంటారు, త్రూ అవుట్ ది ఇయర్ ఇక్కడే ఉంటారు, ఇంకో దగ్గర పనిచేయడం అనేది ఉండదు. అదేవిధంగా ల్యాబ్స్ మీకు ఎప్పుడైనా వీలు ఉంటే మన సారు నరసింహం గారు అరేంజ్ చేస్తారు. ల్యాబ్స్ అన్నీ కూడా కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేసిన ల్యాబ్స్ అండి. ఏదో ఇంకెవరో ఇస్తే డొనేషన్ పెట్టిన ల్యాబ్స్ కాదు ఇవి. మన ఓన్ మనీని hundreds of crores స్పెండ్ చేసి హైలీ ఎక్స్పెన్సివ్ మెషిన్స్ తీసుకొచ్చి, ఎందుకు మన దగ్గర రీసెర్చ్ చేసే స్కాలర్స్ మంచి ఎక్విప్మెంట్ ఉండాలి, మన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్కి మంచి ఎక్విప్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని మెషిన్స్ అయితే ఒక్క మెషినే మీకు 7-8 crores ఉంటుంది. హైలీ ఎక్స్పెన్సివ్ మెషిన్స్, ఎక్విప్మెంట్, రీసెర్చ్ ఎక్విప్మెంట్. అదేవిధంగా మనం క్లాస్ రూమ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఈ టైప్ క్లాస్ రూమ్స్ మనకి మేము L1 అంటాం. క్లాస్ రూమ్స్ కూడా చాలా ఇన్వెస్ట్ చేసి మంచి ఆల్ ఎయిర్ కండిషన్ రూమ్స్, పిల్లలు మంచి ఎన్వైరన్మెంట్లో చదువుకోవాలి. అదేవిధంగా ప్లేస్మెంట్స్, ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ ఇస్ ఎ ఛాలెంజ్. ఈ పుణ్యమా అంటూ అందరూ దెబ్బతిన్నాం. మనం కూడా సాధారణంగా 90-95% ప్లేస్మెంట్స్ ఉండే గీతం కూడా ఈ సంవత్సరం 75-80%తోనే సంతృప్తి పడవలసి వచ్చింది. బట్ మనం అందరికీ ఎక్సెప్షన్ కాదు కదా, నలుగురితో పాటు నారాయణ. అదేవిధంగా మనకి పిల్లల ప్లేస్మెంట్స్ గురించి వేరేగా ప్రత్యేకించి ట్రైనింగ్ ఇస్తారు. బయట వాళ్ళని పిలిచి వాళ్ళని, పిల్లలే ఇంకా అప్పుడప్పుడు కొన్ని మిస్ అయిపోతూ ఉంటారు, మనం మట్టుకు వాళ్ళని కంటిన్యూస్గా పుష్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ప్లేస్మెంట్ అనేది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ అందించడానికి మళ్ళీ మనం బయట నుండి వేరే వాళ్ళని తీసుకొచ్చి ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేయడం. 8వ తారీఖున గీతం అడ్మిషన్ టెస్ట్, అదేవిధంగా గీతం బిజినెస్ అడ్మిషన్ టెస్ట్ స్కెడ్యూల్ అయ్యాయి. వీటికి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 26. ఈ టెస్టుల ద్వారా మనకి స్కూల్ ఆఫ్ బిజినెస్లో, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఈ అన్ని స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఈ అన్ని స్కూల్స్లో అడ్మిషన్స్ అవ్వడానికి, స్కాలర్షిప్స్ ఇవ్వడానికి
ఈ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. 26 ఆఖరి తేదీ, పరీక్ష అయ్యే రోజు 28. థ్యాంక్ యూ. స్కాలర్షిప్స్ అప్ టు 100% ఇస్తారు. 100, 75, 60, 40, 25, 15. సో 15% నుండి 100% వరకు స్కాలర్షిప్స్ ఇస్తారు. ఈ స్కోర్ బట్టి డిసైడ్ చేస్తారు ఎంత పర్సెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలి అనేది స్కోర్ బట్టి డిసైడ్ చేస్తారు. సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్స్ 100% ట్యూషన్, 100% బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. అదే విధంగా మంత్లీ పాకెట్ అలవెన్స్ ఇస్తారు. సమ్మర్ బ్రేక్ లో ఇంటర్న్షిప్ స్టైపెండ్ ఇస్తారు. అంటే వారికి ఏ ఖర్చు లేకుండా ఏ విధంగా విద్యను అందించాలి, అదే విధంగా వారిని ఏ విధంగా సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ గా చేయాలి అనే ఉద్దేశంతో ఈ సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్స్ అనేవి ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు.